ఒకప్పుడు ఇండియా అవుట్ అన్నవారే ఇప్పుడు ఇండియా ఇన్ అంటున్నారు. భారత్ని కాదని చైనాకు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు భారత్తో సంబంధాల బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? ఈరోజు వెట్ న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం నిలుపుకోవాలని భారత్, ప్రాబల్యం పొందడం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవ్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మాల్దీవ్స్ చిన్న దేశమే అయినా హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మక ప్రాంతంలో ఇది ఉండడంతో ఇటు భారత్ అటు చైనా ఖచ్చితంగా మాల్దీవ్స్ సపోర్ట్ కోరుకుంటాయి. భారత్ రక్షణాపరంగా, వాణిజ్యపరంగా సహాయం చేస్తూ దశాబ్దాలుగా మాల్దీవ్స్ పై తన ప్రభావాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అయితే 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మొహమ్మద్ మొయిజు అక్కడ విజయం సాధించారు. అధికారంలోకి రాగానే భారత్ సైన్యం వెనక్కి వెళ్లాలని మొయిజు కోరాడు. గత ప్రభుత్వం భారత్తో చేసుకున్న పలు ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ మంత్రులు కొందరు భారత్ను, మోదీని హేళన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో మాల్దీవ్స్ వాణిజ్యపరంగా చాలా నష్టపోయింది. అందుకే గత కొన్ని రోజులుగా మళ్లీ భారత్తో స్నేహం కోసం మొయిజు ఆరాటపడుతున్నాడు. ఇందులో భాగంగానే మరికొన్ని రోజుల్లో భారత్లో కూడా పర్యటించనున్నారు. ఇక తాజాగా న్యూయార్క్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మొహమ్మద్ మొయిజు తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. తానెప్పుడు భారత్ వ్యతిరేక ఎజెండాను అనుసరించలేదని, ఇండియా అవుట్ నినాదాన్ని ఎప్పుడూ ఎంచుకోలేదని పేర్కొన్నారు. పొరుగు దేశాల సైనికులు తమ దేశంలో ఉండడంతో మాల్దీవులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. మాల్దీవుల్లో ఇతర దేశాలకు చెందిన సైనికులు ఒక్కరు కూడా ఉండవద్దని తమ దేశ ప్రజలు పేర్కొన్నారని మొయిజు వివరించారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ ప్రమాణ స్వీకారానికి మొయిజు రావడం, గత నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాల్దీవ్స్ లో పర్యటించడం, ఇప్పుడు మొయిజు భారత పర్యటనకు సిద్ధమవ్వడం, ఇవన్నీ చూస్తుంటే భారత్ మాల్దీవ్స్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనే చెప్పవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవుతూ ఉండండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.